అరిగిల అమృతవల్లి అండి. నేను డమ్డమ్ గార్డెన్స్ నూజివీడ్లో ఉంటాను. నేను ఇక్కడ అద్దెకు ఉంటున్నాను సార్. నా పక్కనే ఉంటున్న కాటుమాల శ్రీకాంత్ గారని, ఆయన పాస్టర్ ప్లస్ ఇక్కడ IIITలో పనిచేస్తూ ఉంటారు సార్. వాళ్ళ సిస్టర్ వచ్చేసి కాటుమాల సంధ్య, వాళ్ళ బావగారు వచ్చేసి మేడికొండ సాంబయ్య గారు అనేవాళ్ళు పులివెందుల JNTలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు సార్. వాళ్ళు ఏదో కన్సల్టెన్సీ పెట్టామని విదేశాలకు జనాన్ని పంపించి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నాకంటే కొంతమందిని ముందుగా పంపించారు సార్. తర్వాత నన్ను కూడా పంపించారండి. అక్కడ పంపించింది నన్ను విజిట్ వీసాలో పంపించారు సార్. నాకు ఉద్యోగ వీసాలో కాకుండా నా దగ్గర 6 లక్షల డబ్బులు తీసుకున్నారు సార్. 2 months అయ్యాక నాకు విజిట్ వీసా అయిపోయిందని పంపించేశారు. నన్ను అక్కడ పెట్టి చాకరీ చేయించుకుని నన్ను పంపించారు సార్. ప్రాణభయంతో నేను అక్కడ నుంచి వచ్చేసాను. నాకంటే ముందుగా వెళ్ళిన వాళ్ళ సొంత మేనమామ కొడుకున్నాడు సార్, మాతంగి శామ్యుల్ అనే వ్యక్తి. ఆ వ్యక్తితో నన్ను అక్కడ చాలా టార్చర్ పెట్టించింది సార్. ఇక్కడికి వచ్చాక నోరెత్తొద్దని చెప్పని అక్కడ అతను నా పాస్పోర్ట్ అవన్నీ లాగేసుకోవడానికి ప్రయత్నిస్తే నేను ఎలాగో ప్రాణభయంతో పట్టుకుని దాన్ని ఎలాగో చేసుకుని నేను ఇక్కడికి వచ్చేసాను సార్. అందుకే అక్కడ నుంచి నేను ఒక వీడియో బయట కూడా పంపించలేకపోయాను మీకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 1 week నుంచి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉండాలి సార్, నాకు న్యాయం చేయమని చెప్పని. సో వాళ్ళైతే నా మాట వినకుండా ఏం చేసుకుంటావు చేసుకొని నా నెంబర్లు బ్లాక్లో పెట్టారు సార్. వాళ్ళు JNTలో పనిచేస్తున్నారు కాబట్టి ఏమన్నా చేసుకో, మాకు ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము రాజకీయంగా మా పలుకుబడి మేము ఉపయోగించుకుంటాము, మాకు IG తెలుసు DIG తెలుసు అని చెప్పేసి నన్ను గట్టిగా హరాస్ చేస్తూ ఉంటారు సార్. నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నాను కాబట్టి అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయించాలని చెప్పి ఇంటి ఓనర్తో కూడా మాట్లాడినాను. ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్లస్ నన్ను నా పిల్లలను కూడా ఏవైనా చేసేయడానికి రెడీగా ఉన్నారు సార్. వాళ్ళు నాకు థ్రెట్ ఉంది సార్ వాళ్ళతో. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ బ్రదర్ అయితే కాటుమాల శ్రీకాంత్ గారు 1.5 లక్ష ఆఫర్ చేస్తున్నాను, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు, తీసుకొని నోరు మూసుకొని ఉంటావా ఉండు, లేకపోతే ఇల్లు కూడా ఖాళీ చేయించి పంపించేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తూ ఉన్నారు సార్. ఈ 1 week నుంచి నన్ను ఇలాగ రోడ్డు మీద తిప్పుతూ ఉన్నారు సార్. అసలు తిండి లేదు, నిద్ర లేదు, అసలు నాకు చావాలా బతకాలా తెలియని పరిస్థితిలో నేను ఇప్పుడు ఇక్కడ సార్ దగ్గరికి వచ్చానండి. అట్లా డబ్బులు పోగొట్టుకొని అక్కడికి వెళ్ళంత చాకరీ చేసి మళ్ళీ డబ్బులు లేకుండా అక్కడ నుంచి 1400తో చేరుకున్నాను సార్ నేను ఇండియాకి. అక్కడ టికెట్ వేసుకొని వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇంటికి రావడానికి 1400తో చేరుకున్నానని చెప్పినా కూడా నా మీద జాలి దయ లేకుండా వాళ్ళు ఆ రకంగా నన్ను ఇచ్చేస్తున్నారు సార్. నాకు ఎవరు సపోర్ట్ లేదు. అందుకే నేను మినిస్టర్ గారితో మాట్లాడి మినిస్టర్ గారికి చెప్పుకోవాలి నా బాధ అంతా అని చెప్పని ఇక్కడ మినిస్టర్ గారి కార్యాలయం దగ్గరికి వచ్చాను సార్. నాకు తగిన న్యాయం చేయండి. ఖచ్చితంగా వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దండి సార్. నాలాగా ఇంకెంతమందిని మోసం చేస్తారో తెలియదు. వాళ్ళకి అసలు కన్సల్టెన్సీ లేదు, ఏం లేదు సార్. ఇట్లాగా మాట వింటే సరే ఉంది, లేకపోతే ఇలాగ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పంపించిన వాళ్ళందరూ వాళ్ళ సొంతోళ్ళు కాబట్టి ముందు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు లేవండి, కానీ వాళ్ళైతే బయటికి రావట్లేదు. నేను అక్కడ దగ్గరుండి చూసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు సార్. లిటరల్గా చూస్తే నన్ను ఒక అతను హైదరాబాద్ నవాబులంట వాళ్ళ ఇంట్లో పెట్టింది, వాళ్ళకి అమ్మేసినట్టు కింద చేసింది సార్. నన్ను అక్కడే నన్ను నిర్బంధించేసి, సో నేను అట్లా తప్పించుకొని వచ్చానండి. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మేడం, మీరు ఫైనల్గా ఏం కోరుకోదలుచుకున్నారు? ఏం న్యాయం కావాలంటారు? న్యాయం అంటే సార్, నేను ఇంతగా నష్టపోయి వచ్చాను. నాకున్న డబ్బంతా నేను ఇచ్చాను. ఆ డబ్బులు కూడా నేను అప్పులు చేసి ఇచ్చాను సార్. ఆ డబ్బులు నాకు కావాలి. ప్లస్ నాకులాగా ఇంకొకళ్ళు ఎవరు మోసపోకుండా ఉండాలంటే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి సార్. ఆ మాతంగి శామ్యుల్ ఎవరైతే వాళ్ళ సొంత మేనల్లుడు ఉన్నాడో అతను ముందుగా అక్కడికి వెళ్ళిపోయి అందరికి అబద్ధాలు చెప్పి అక్కడికి ఆయన ఇక్కడ ఏమో కలిసి ఇట్లా దందాలు నడిపిస్తున్నారు సార్. అతను కూడా వెనక్కి తీసుకొచ్చి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్.